ఇక బడి ఇక 3D రాష్ట్రంలోనూ సర్కారు స్కూల్లో డిజిటల్ విద్యా ఏర్పాట్లు వర్చువల్ రియాలిటీ 3D విధానాల్లో పాఠాల బోధన ప్రైవేటు దిట్టుగా సర్కారీ బడుల్లో హైటెక్ హంగులు గతంలో రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం సూచన రాష్ట్రంలో అమలు చేయడంతో ప్రభుత్వం ఫోకస్గా అవసరమైన మౌలిక సదుపాయాలు ఏర్పాట్లు పరిశీలన నిపుణులతో పలు దఫాలకు చర్చలు జరుపుతున్న అధికారులు ఇక క్లాస్ రూమ్లో తాజ్ మహల్ పాఠం చెప్పడం కాదు తాజ్ మహల్ పక్కనే ఉండి వివరిస్తున్నట్లు ఉండే విత్తనం మొలకెత్తే దగ్గర నుంచి చెట్టుగా మారి పూలు కాయడం మొత్తాన్ని ప్రత్యేకంగా చూసిన అనుభూతి వస్తే విద్యార్థులు ఈ థ్రిల్లే వేరు సబ్జెక్టుపై మంచి అవగాహన రావడమే కాదు చదువుకోవడం నేర్చుకోవడం మరింత ఆసక్తిగా కలగడం ఖాయమే రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాల తరహాలోని ఆ తరహా డిజిటల్ బోధనలో అందుబాటులో మరొన్నాయి విద్యా వర్తులకు వర్చువల్ రియాలిటీ 3D విధానాల్లో పాఠాలు బోధించే ఏర్పాటుపై రాష్ట్ర సర్కారు దృష్టి సాధించి ఇందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు ఇతర ఏర్పాట్ల పరిశీలనకు తొంది ఇక నూతన విద్యా విధానంలో దీన్ని బాగా అమలులోకి తీసుకురానుంది ఇటీవల రాష్ట్రంలో డిజిటల్ విద్యా బోధనపై జరిగిన ఉన్నత స్థాయి సమీక్ష సందర్భంగా అధికారుల నుంచి ప్రభుత్వం నివేదిక కోరింది ఇక విద్యా శాఖ అధికారులు డిజిటల్ బోధనలకు అవకాశాలు అవసరమైన ఏర్పాట్లు వివరాలను సేకరిస్తున్నారు నిపుణులు చర్చించి నివేదిక రూపొందించుకు సిద్ధమవుతున్నారు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక 2 నుంచి దసరా సెలవులు రాష్ట్రంలో స్కూల్లో అక్టోబర్ 2 నుంచి 14 వరకు దసరా సెలవులు విద్యాశాఖ ప్రకటించింది పాఠశాలలు తిరిగి 15 తేదీన తెరుచుకుంటాయని పేర్కొంది ఇక సెలవుల తర్వాత సమ్మిటివ్ అసెస్మెంట్ పరీక్షలు నిర్వహిస్తారు దీనికి సంబంధించిన హోంవర్క్ ఇవ్వాలని అధికారులు అన్ని పాఠశాలలకు ప్రధాన ఉపాధ్యాయులకు సూచించారు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక కొత్త రేషన్ కార్డులు అక్టోబర్ 2 నుంచి దరఖాస్తులు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం రేషన్ కార్డు జారీకి పటిష్ట కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు కొత్త కార్డుల కోసం అక్టోబర్ 2 నుంచి దరఖాస్తులు స్వీకరించాలని సూచించారు రేషన్ కార్డులు జారీకి సంబంధించిన విధి విధానాలపై గురువారం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా అధికారులకు మంత్రులకు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దామోదర్ రాజనరసింహ పలు సూచనలు చేశారు అర్హులందరికీ డిజిటల్ రేషన్ కార్డు ఇవ్వడంపై చర్చించారు దీనిపై త్వరలో మరోసారి సమీక్ష నిర్వహించాలని నిర్ణయించారు సమావేశంలో సిఎస్ శాంతికుమారి ఆర్థిక శాఖ మంత్రి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సీఎం ముఖ్య కార్యదర్శి విశేషాద్రి ఇక పౌరసర శాఖ ముఖ్య కార్యదర్శి డిఎస్ చౌహాన్తో పలువురు ఉన్నత అధికారులు పాల్గొన్నారు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక హైడ్రాపై తేలేది నేడే చట్టబద్ధమైన నిర్ణయం తీసుకోవాలన్న రాష్ట్ర కేబినెట్ వెంటనే ఆర్డినెన్స్ జారీ చేసే అవకాశం వర్షాలు వరద నష్టాల పరిహారం చెల్లింపులపై చర్చించనున్న మంత్రివర్గం ఇక కొత్త రేషన్ కార్డులు హెల్త్ కార్డులపై జారీపై పరిశీలన అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక విద్యా వైద్యానికి అధిక ప్రాధాన్యం 20 నుంచి 45 నిమిషాల్లో వైద్య చికిత్స అందేలా కార్యాచరణ ఇక గోల్డెన్ అవర్ చికిత్స అందేలా ట్రామా కోర్ సెంటర్లు ఏర్పాటు ఇక నర్సంపేట జిల్లా ఆసుపత్రి వైద్య కళాశాల ప్రారంభోత్సవంలో మంత్రి దామోదర్ రాజా నరసింహ వరంగల్ జిల్లా నర్సంపేట ప్రభుత్వ మెడికల్ కాలేజ్ భవనాన్ని ప్రారంభిస్తున్న మంత్రి దామోదర్ ఇక రాజా నరసింహ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొండా సురేఖ చిత్రంలో ఎంపీ బలరాం నాయక్ ఎమ్మెల్యేలు తదితరులు అంటూ ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇది సాక్షికి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ అండ్ షేర్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్